రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది. ప్రధాని ఆధ్వర్యంలో అమరావతి రీలాంచ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 37,000 కోట్ల విలువైన అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించిన 59 టెండర్లకు సిఆర్డీఏ ఆమోదం తెలిపిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఈ నెల 17న జరిగే కేబినెట్ సమావేశంలో వీటన్నింటికీ ఆమోదం పొంది వెంటనే పనులను ప్రారంభిస్తామన్నారు. వచ్చే మాసంలో దాదాపు 20,000 మంది అమరావతి అభివృద్ధి పనుల్లో పాల్గొంటారని తెలిపారు. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 45వ సిఆర్డీఏ సమావేశం జరిగింది. గతంలో దాదాపు 48,012 కోట్ల విలువైన మొత్తం 73 పనులకు సిఆర్డీఏ కేబినెట్ ఆమోదంతో టెండర్లు పిలవడం జరిగింది. ఇందులో దాదాపు 37,702.15 కోట్ల విలువైన పనులకు సంబంధించిన 59 టెండర్లను సోమవారం ఓపెన్ చేసి సిఆర్డీఏలో పెట్టి ఆమోదం పొందడం జరిగింది. ఆ పనుల నిర్వహణకై లెటర్ ఆఫ్ ఇండెంట్ అనే వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం 59 పనుల్లో సిఆర్డీఏకు చెందిన 22 పనుల విలువ సుమారు 22,607.11 కోట్లు. ఏడీసీకి చెందిన 37 పనుల విలువ దాదాపు 15,095.04 కోట్లు. సిఆర్డీఏకు చెందినవి 24 పనులు కాగా ప్రస్తుతానికి 22 పనులకు సంబంధించిన టెండర్లను మాత్రమే ఓపెన్ చేశామన్నారు మంత్రి నారాయణ. మిగిలిన 2 పనులకు సంబంధించిన టెండర్లను 17న ఓపెన్ చేస్తాం. ఇవి కాక ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జ్, జాతీయ రహదారికి అనుసంధానం చేసే రహదారులు, కరకట్ట రహదారి నిర్మాణం తదితర పనులకు సంబంధించి దాదాపు 16,871.52 కోట్ల విలువైన మరో 19 పనులకు ఈ నెలాఖరులోపు టెండర్లు పిలిచి పనులను చేపట్టడం జరుగుతుంది అని నారాయణ వెల్లడించారు. అమరావతి క్యాపిటల్ సిటీ అభివృద్ధికి దాదాపు 64,000 కోట్లు ఖర్చవుతుంది. ఇందుకు రాష్ట్ర ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు ఏమాత్రం ఖర్చు పెట్టే ప్రసక్తే లేదు. రైతుల నుంచి సేకరించిన భూముల్లో దాదాపు 6,203 ఎకరాలు సిఆర్డీఏకు మిగిలింది. అందులో దాదాపు 1,900 ఎకరాలను పలు సంస్థలకు కేటాయిస్తామన్నారు. ఇవన్నీ పోగా ఇంకా సిఆర్డీఏ వద్ద దాదాపు 4,000 ఎకరాలు ఉంటుంది. ఈ భూమి తనఖా పెట్టడం, వేలంపాట వేసి అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో క్యాపిటల్ సిటీని నిర్మిస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో అన్ని రకాల భూములు కలుపుకొని దాదాపు 53,500 ఎకరాలు ఉంది. అందులో 30% వరకు గ్రీన్ అండ్ బ్లూని అభివృద్ధి పరచడం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.